హై ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో టూ ఓనర్ సెర్చ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఆ టూ ఓనర్ సెర్చ్లో మనం సెర్చ్ చేసే నేమ్స్ ఏంటంటే స్లాటర్ బ్రెయిన్, సిసి సేనా కార్పొరేషన్, డ్వైట్ జనీస్ అండ్ డ్వైట్ డెరెన్. ఈ నేమ్స్ పైన మనం సెర్చ్ చేసాం. ఈ నేమ్స్ పైన అండ్ ఈ ప్రాపర్టీ అడ్రస్ పైన మనకు ఫైండ్ అయ్యే పోస్టింగ్స్ ఏంటంటే 3 డీడ్స్ అండ్ 1 ఓపెన్ డీడ్ ఆఫ్ ట్రస్ట్, నెక్స్ట్ 1 ఓపెన్ లీన్ అండ్ జడ్జిమెంట్. రిమైనింగ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రేయర్ ఓన్ పైన రికార్డ్ అయ్యి అండ్ అలాగే ఫోర్క్లోజ్ కూడా అయిపోయాయి. కాబట్టి మనం చూపించాల్సిందంటే 3 డీడ్స్, 1 డిఓటి, 1 లీన్ అండ్ జడ్జిమెంట్. ఇప్పుడు రిపోర్ట్ ప్రిపేర్ చేయడం ఎలా అని చూద్దాం. రిపోర్ట్ ప్రిపేర్ చేసేదానికి శాంపుల్ రిపోర్ట్, మీకు ఇది శాంపుల్ అండి. కంపెనీని బట్టి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. దాని ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేసి వస్తుంది. ఇది శాంపుల్గా చెప్తున్నాండి. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఉంది. ఫస్ట్ ఎఫెక్టివ్ డేట్ అంటే ఫ్రెండ్స్, మీరు ఏ డేట్ వరకు వెరిఫై చేశారో పబ్లిక్ రికార్డ్స్ని, లేదా పబ్లిక్ రికార్డ్స్ని ఏ డేట్ వరకు మీకు అవైలబుల్లో ఉన్నాయి, ఆ డేట్ని ఎఫెక్టివ్ డేట్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 టు రికార్డ్ డేట్ అంటే ఎప్పటి వరకు రికార్డ్స్ అవైలబుల్లో ఉన్నాయంటే 8/29/2021. అలాగే ఎప్పటి వరకు వాళ్ళు వెరిఫై చేస్తారో అంటే 8/29/2021 వరకు ఉంది. అంటే ఈ డేట్ని మనం ఎఫెక్టివ్ డేట్గా చూపించవచ్చు. లేదా మన సేఫ్టీ కోసం ఇప్పుడు కూడా కమిట్మెంట్ అంటే కరెక్ట్ రికార్డ్స్ కొన్ని కౌంటీ రికార్డ్స్లో అవైలబుల్ లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 4-5 డేస్ బ్యాక్ చూపిస్తారు. దానికోసం మనం ఇదే డేట్ని చూపించవచ్చు, లేదా దీనికోసం బ్యాక్ అన్నా చూపించవచ్చు. మనం ఇది పర్ఫెక్ట్గా క్లయింట్కి డెలివరీ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏ డేట్ ఉంటే ఆ డేట్నే చూపిస్తాం. 8/29/2021. ఈరోజు ఇక్కడ ఈ డేట్ ఏంటంటే అండి, క్రియేషన్ డేట్. ఈ రిపోర్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తే ఆ రోజు డేట్ అన్నమాట. అలాగే కన్వెయన్స్ ఫౌండ్. కన్వెయన్స్ అంటే డీడ్ డాక్యుమెంట్స్. డీడ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఫైన్ అయ్యాయి? మనకి 3 డీడ్ డాక్యుమెంట్స్ ఫైన్ అయినాయి. డిఓటి కాపీ ఏమైనా ఫైన్ అయిందంటే ఎస్, ఒక డిఓటి కాపీ ఫైన్ అయింది. ఇక్కడ ట్యాక్స్ స్టేటస్ అని ఉంది. ట్యాక్స్ స్టేటస్ అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుందంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అస్సర్ ఓపెన్ చేశారు కదా, ఈ అస్సర్లోనే జస్ట్ ఇక్కడ పార్సల్ నెంబర్ పక్కన వ్యూ ట్యాక్స్ ఇన్ఫో ఉంది. అక్కడన్నా క్లిక్ చేసినా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కౌంటీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 4-5 లింక్స్ ఉన్నాయి కదా, మీరు ప్రాపర్టీ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్, సేల్స్ ప్రైజ్, లైక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అసెసర్లోకి వెళ్ళాలి. లేదంటే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూడాలంటే రికార్డర్లోకి వెళ్ళాలి. అదే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ పెనాల్ ట్రెజరర్ ఉంది కదా, లేదా ట్యాక్స్ కలెక్టర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే కూడా మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ట్రెజరర్ అనే దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ సెర్చ్ బై పార్సల్ నెంబర్ ఆర్ సెర్చ్ బై ఓనర్ నేమ్ అని ఉంది. మనకు పార్సల్ నెంబర్తో అయినా సెర్చ్ చేయొచ్చు, ఓనర్తో అయినా సెర్చ్ చేయొచ్చు. జస్ట్ పార్సల్ నెంబర్ నాకు ఆల్రెడీ తెలుసు, మీకు చూపించడం కోసం సెర్చ్ చేస్తున్నాను. లేదా ఇక్కడ ఉంది, జస్ట్ ఇదే కాపీ చేసుకుంటాను. జస్ట్ ఇది కాపీ చేసుకొని పార్సల్ ఎంక్వైరీ దానిపైన క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, పార్సల్ ఎంక్వైరీ పైన క్లిక్ చేశాను. ప్రియర్ ట్యాక్స్, అలాగే 2021 ట్యాక్సెస్ కట్టాల్సిందంత లైక్ $1,404.80. రిమైనింగ్ 2020 ట్యాక్సెస్ ఆ ప్రియర్స్ అన్నీ పే అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ డ్యూ అమౌంట్ అని చూపిస్తుంది కదా, 0 అంటే పే అయిపోయింది, కట్టాల్సింది ఏమీ లేదండి. 2021 మాత్రం $1,404 ఉంది, 80 ఉంది. ఇప్పుడు నాకు దీని లైక్ ట్యాక్స్ స్టేటస్ ఏంటి, 2021 ట్యాక్స్ డ్యూ కదా, అందుకని నేను ఇక్కడ ఇచ్చి డ్యూ అని రాస్తాను. అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఫైండ్ అయినాయంటే 3 డీడ్స్ ఫైన్ అయ్యాయి, లైక్ 3 డీడ్స్ ఫైండ్ అయినాయి అండ్ 1 డిఓటి, ఒక లీన్, ఒక జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ అదర్స్లో 2 అని వేస్తాను. ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ మనం నోట్ ప్యాడ్ నుండి, టైం వేస్ట్ కావద్దు కాబట్టి జస్ట్ నోట్ ప్యాడ్ నుండి కాపీ చేసుకున్నాం. ప్రాపర్టీ అడ్రస్, కౌంటీ అండ్ స్టేట్. కౌంటీ మనకు తెలుసు, పినాల్ కౌంటీ లైక్ ఏజెడ్. ఓనర్ నేమ్స్, ప్రజెంట్ ఓనర్ నేమ్ రాయాలి అంతే ఫ్రెండ్స్. సెర్చ్ చేసిండేది మనం ఎంతవరకు సెర్చ్ చేయాలనేది ఆర్డర్ బట్టి మనం సెర్చ్ చేస్తాం.
కానీ ప్రజెంట్ ఓనర్ నేమ్ మాత్రమే చూపించాలి ఇప్పుడు రిపోర్ట్లో. లేదా కొన్నిసార్లు ఏ నేమ్ సెర్చ్ చేయాలని కింద సపరేట్గా రాసి అక్కడ రాయొచ్చు. పార్సిల్ ఐడి అంటే పార్సిల్ నెంబర్ అనమాట. ఇక్కడే ఉంది కదా, ఇందాక మనం వస్తారో చూసాం కదా, అదే కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఇది కానీ ఫార్మేట్లో రాకపోతే మనం నోట్ ప్యాడ్ నుండి తీసుకున్నాం. ఫార్మేట్లో ఒకవేళ రాకపోతే వచ్చేసింది కాబట్టి 210/71. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చింది లీగల్ డిస్క్రిప్షన్ అడుగుతారు. దాని కూడా షార్ట్ లీగల్ డిస్క్రిప్షన్ అసర్లో మీకు ఏం కనపడుతుందో అది ఇక్కడ అసర్లో ఉంది కదా, లైక్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్, అదే కాపీ చేసి అక్కడ వేయచ్చు. షార్ట్, అది షార్ట్ లీగల్ ట్యాక్స్ ఇయర్ 2021. ఎందుకంటే మనం ఏలో సెర్చ్ చేస్తే అది ట్యాక్స్ అమౌంట్ అంటే ఎంత అమౌంట్ పే చేయాలి ఇయర్కి ఇక్కడ చూసారంటే ట్యాక్స్ ఇయర్ టోటల్గా పే చేస్తుంది ఏంటంటే లైక్ $1,404. దానికి ఇన్స్టాల్మెంట్ వైజ్ చూడాలనుకుంటే ఇక్కడ జస్ట్ ట్యాక్స్ ఇయర్ డ్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ట్యాక్స్ డ్యూ ఫస్ట్ ఆఫ్ అంటే లైక్ ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్ ప్రకారం పే చేయొచ్చు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వచ్చింది $702 అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా $702. టోటల్గా $1,404.80. ఇలా ఇవ్వచ్చు. ట్యాక్స్ స్టేటస్ ఇంకా పే చేయలేదు కాబట్టి డ్యూ. ఒకవేళ పే చేసింటే పెయిడ్ అని రాసేవాళ్ళు. చైన్ ఆఫ్ టైటిల్ ఇన్ఫర్మేషన్. చైన్ ఆఫ్ టైటిల్ అంటే ఏంటంటే డీడ్. ఎప్పుడు కూడా డీడ్స్ చూపించేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, డీడ్ ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్లో చూపించాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలాగంటే 1, 2, 3 ఇలా చూపిస్తా పోవాలి. అంటే లేటెస్ట్ ఏది ఉంటే లేటెస్ట్ నుండి బ్యాక్ వెళ్ళాలన్నమాట. కానీ డిసెండింగ్ ఆర్డర్లో చూపించాలి ఫ్రెండ్స్. సారీ డిసెండింగ్ ఆర్డర్ అంటే లేటెస్ట్ నుండి ఓల్డ్ వరకు చూపిస్తా వెళ్ళాలి. అంటే ఇక్కడ లేటెస్ట్ డీడ్ ఏంటి మన ప్రకారం, ఇక్కడ చూడండి లేటెస్ట్ డీడ్ ఏంటి 2010 డీడ్, దీన్ని ఫస్ట్ చూపించాలి. అదే మోర్టగేజెస్ ఏమైనా లీజ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి అంటే ఫస్ట్ ఏదైతే ఉందో దాని నుండి లాస్ట్కి చూపిస్తారు, లేటెస్ట్ వరకు చూపించాలన్నమాట. ఓల్డ్ టు న్యూ. అదే డీడ్ ఇన్ఫర్మేషన్ అయితే న్యూ టు ఓల్డ్. ఇప్పుడు ఇది డీడ్ కన్వెన్స్ డాక్యుమెంట్, ఇది డీడ్ కదా. ఇప్పుడు దీని ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ ఏంటి మనం ఓపెన్ చేసిన ఆ డాక్యుమెంట్ నేమే ఇన్స్ట్రుమెంట్ టైప్. ఇక్కడ ఏముంటే అదే టైప్ చేయండి. వారంటీ డీడ్. గ్రాంటీ. ఫస్ట్ గ్రాంటీ నేమ్ అడుగుతున్నారు, మన ఓనర్ పేరే లైక్ బ్రెయిన్ స్లాటర్, అన్ అన్మ్యారీడ్ మ్యాన్. ఇవి రన్నింగ్ లెటర్స్లో కూడా ఉండొచ్చు. నా కన్వీనియంట్ కోసం నేను నోట్ ప్యాడ్లో టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం అలా చేస్తున్నాను. బ్రెయిన్ W స్లాటర్. an unmarried man. నెక్స్ట్ గ్రాంటీ. అతనికి ప్రాపర్టీ అమ్మిన వాళ్ళు అంటే సెల్లర్స్ వీళ్ళు. సిసి సేనా కార్పొరేషన్ అండ్ అరిజోనా కార్పొరేషన్. అది కూడా నోట్ ప్యాడ్లో ఉంది కదా, కాపీ చేయడం ఎందుకు, పేస్ట్ టైప్ చేయడం ఎందుకు అన్నామని. సిసి సేనా కార్పొరేషన్ అండ్ ARIZON అరిజోనా కార్పొరేషన్. నెక్స్ట్ డేటెడ్ డేట్. ఆ డాక్యుమెంట్ కన్వెన్స్ జరిగిన డేట్ అన్నమాట. ఆ డాక్యుమెంట్లో మీకు డేటెడ్ డేట్ ఉంటే వేయండి, లేదంటే తీసేయండి. ఇక్కడ డేటెడ్ డేట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉంది May 4, 2010 అని. 5/4/2010
ఓకే, అండర్ రికార్డెడ్ డేట్ ఇక్కడ బుక్ అండ్ పేజ్ మనకు లేదు, దాన్ని ఎలిమినేట్ చేద్దాం. ఓకే, రికార్డెడ్ డేట్ ఎప్పుడంటే 5/18/2010. 5/18. ఇది ఒక ట్యాబ్ ఉంటే చాలండి, ఇది ఎక్కువ దూరం అయితే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ నోట్ ప్యాడ్లో ఉంది కదా, మళ్ళీ కాపీ చేసుకున్నాం, మళ్ళీ టైప్ చేసేందుకు, కాబట్టి ఇక్కడ నుండి జస్ట్ కాపీ చేసుకోండి, అలాగే వెళ్ళి నోట్ ఇక్కడ పేస్ట్ చేసేది. ఓకే, ఒక డీడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు డీడ్లు ఫైండ్ ఏమన్నీ 3 డీడ్స్ యాక్చువల్గా ఫైండ్ అయ్యి. కమెంట్స్ ఏమన్నా అంటే కమెంట్స్ ఏం లేవు, కాబట్టి ఏమన్నా సపోజ్ కొన్ని తవల డీడ్ లైక్ డేటెడ్ డేట్ లేదు, బుక్ అండ్ పేజ్ లేదు, లేదా క్లారిటీ లేదు అన్నప్పుడు కమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ దీనికి ఏం సపరేట్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి కమెంట్స్ అనేది రిమూవ్ చేసే ఏం అవసరం లేదు. జస్ట్ ఒక డీడ్ చైన్ అవుట్ రైట్లేదు, మనకు 3 డీడ్స్ కదా ఉన్నాయి, దానికోసమే జస్ట్ ఇలాగే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు రెండో డీడ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దీనికన్నా ప్రియర్ డీడ్ ఇక్కడ చూడండి, దీని పేరేంటి, డాక్యుమెంట్ టైప్ వచ్చింది ట్రస్టీస్ డీడ్ అపాన్ సేల్. ట్రస్టీస్ డీడ్ ఆన్ సేల్. ఇక్కడ సిసి సేనా కార్పొరేషన్ వచ్చింది కదా, ఇక్కడ సిసి సేనా కార్పొరేషన్ అనేది గ్రాంటీ అవుతుంది, ఎందుకంటే చూపిస్తానండి. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం. ట్రస్టీస్ డీడ్ అపాన్ సేల్లో సిసి సేనా కార్పొరేషన్కి వచ్చింది, దాన్ని ఫోర్క్లోజ్ చేసి, అంటే ప్రియర్ డివోటీ లైక్ ప్రియర్ ఓనర్ డివోటీ తీసుకుంటే అతను సరిగా పే చేయలేదు కాబట్టి ఈ మైకల్ ఏ బాస్కో జూనియర్ ఇతను ట్రస్టీ, ఇతను ఫోర్క్లోజ్ చేసి అంటే పబ్లిక్ సేల్లో ప్రాపర్టీని అమ్మేసి సిసి సేనా కార్పొరేషన్కి సెల్ చేశాడు అనమాట, హైయెస్ట్ బిడర్ కాబట్టి. ఇక్కడ గ్రాంటర్ ఎవరు వస్తారంటే మైకల్ ఏ బాస్కో అతను వస్తాడు, గ్రాంట్ ఎవరు వస్తారంటే సిసి సేనా కార్పొరేషన్ వస్తుంది. పేరేంటి మర్చిపోయాను, మైకల్ ఏ బాస్కో. మాస్కో జూనియర్ అతను అక్కడ గ్రాంటర్, లైక్ అది డేట్ ఎప్పుడు ఆ డాక్యుమెంట్కి అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు అని. ఇక్కడ చూడండి, దీంట్లో డేట్ లేదు కాబట్టి డేట్ లేకపోతే ఏం చేయాలంటే అండి, అక్నాలెడ్జ్ డేట్ కన్సిడర్ చేయొచ్చండి. ఒకవేళ లేదంటే సైనింగ్ పార్ట్లో అక్నాలెడ్జ్మెంట్ అని ఒకటి ఉంటుంది, ఈ డేట్, దీన్ని కూడా కన్సిడర్ చేసి అక్కడ పక్కన అక్నాలెడ్జ్మెంట్ అని రాయొచ్చు. అలా చూస్తే March 10, 2010, March 10, 2010, 3/10 అనమాట. 3/10/2010. ఇది ఏం చెప్పాను ఇందాక, డేట్ కాదు, అక్నాలెడ్జ్ డేట్ కాబట్టి. నెక్స్ట్ రికార్డెడ్ డేట్ గురించి, రికార్డ్ ఎప్పుడు ఏంటంటే అనేది 5/4/2010, 5/4/2010. ఇన్స్ట్రుమెంట్ నెంబరు మనం ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసుకొని ఉన్నాం కదా, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం, టైం సేవ్ అవ్వాలి కదా, అందుకోసం. ఓకే, 2 డీడ్స్ అయిపోయింది. మనకు ఫైండ్ అయింది 3 కదా, ఇంకొకటి ఉంది. ఓకే, ఇక్కడ నుండి కాపీ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ గ్రాంటీయే అక్కడ గ్రాంటర్ అవుతారు. ఇప్పుడు 3వ డీడ్ ఓపెన్ చేస్తాం.
ఇక్కడ చూస్తే దీని హెడ్డింగ్ లైక్ స్పెషల్ వారంటీ డీడ్. ఇన్స్ట్రుమెంట్ టైప్ వచ్చింది స్పెషల్ వారంటీ డీడ్. స్పెషల్ వారంటీ డీడ్ ఇక్కడ స్పెషల్ వారంటీ డీడ్లో గ్రాంటర్ గ్రాంట్ ఇద్దరు మారిపోతారు. ఇక్కడ చూడండి మోర్ట్గేజ్ మెరిటేజ్ హోమ్స్ ఆఫ్ అరిజోనా ఐఎన్సి, ఇక్కడ గ్రాంటర్. మెరిటేజ్ హోమ్స్ ఆఫ్ అరిజోనా. ఇంత డీటెయిల్గా అంటే పూర్తిగా పక్కన ఉన్న కార్పొరేషన్ అవన్నీ టైప్ చేయాలని అవసరం లేదండి. లైక్ యాక్చువల్గా ఈ సందర్భంలో పూర్తిగా టైప్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫార్మల్లీ నోన్ యాజ్ అని ఉంది కదా, అంటే దానికి 2 పేర్లు ఉన్న ఎంటిటీకి, కాబట్టి ఈ సమయంలో పూర్తిగా ఎంటర్ చేయాలి. లేదంటే జస్ట్ మెరిటేజ్ హోమ్స్ ఆఫ్ అరిజోనా ఐఎన్సి అక్కడ వరకు టైప్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఫార్మల్లీ నోన్ యాజ్ ఉంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయాలి. అండ్ అరిజోనా కార్పొరేషన్ మెరిటేజ్ హోమ్స్ ఆఫ్ అరిజోనా ఐఎన్సి ఉంది కదా, ఐఎన్సి అండ్ అరిజోనా కార్పొరేషన్ formerly known as కొనే ముందు కదా హ్యాన్కాక్ MTH JNCOCK హ్యాన్కాక్ MTH కమ్యూనిటీ సైన్స్ అండ్ అరిజోనా కార్పొరేషన్ దీనికి కూడా. నెక్స్ట్ డేటెడ్ డేట్ అండి. ఈ స్పెషల్ వారంటీ డేటెడ్ డేట్ మీరు చూసారంటే ఇక్కడ September 27, 2005 ఉంది. September 27 అంటే 9/27/2005 అండ్ రికార్డెడ్ డేట్ వచ్చిందండి 9/29/2005. ఇక్కడ ఆల్రెడీ మనకు ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఉంది కాబట్టి డేట్లు కూడా ఉన్నాయి. నేను పొరపాటు చూసుకొని టైప్ చేస్తాను రెండాడికి. ఇంకటి నుండి జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం అంతే. ఓకే, ఇప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్లో అన్నీ ఎంటర్ చేసాం అనుకుంటాను. ఇప్పుడు డీడ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్కంబరెన్స్, వాలంటరీ ఎన్కంబరెన్స్ వచ్చాయి. డీల్ నెక్స్ట్ పేజ్లో పెట్టుకున్నాం రండి. అక్కడికి ఆ పేజ్ ఏం చేద్దాం, ఓన్లీ డీటెయిల్స్ కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇలా పెడదాం. ఇప్పుడు ఎన్కంబరెన్స్ ఫస్ట్ మనకు పాయింట్ ఏంది, డీడ్ ఆఫ్ ట్రస్ట్ కదా. డీడ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నేను దీని ప్రకారం చెప్తున్నాను అండి. ఈ 3 డీడ్స్ ఓకే. నెక్స్ట్ ఈ డిఓటీ ఓపెన్లో ఉంది కదా, దాన్ని చూపించాలి. మిగతా 2 ఫోర్క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ డిఓటీని ఓపెన్ చేస్తాం, దాని డీటెయిల్స్ తీసుకున్నాం.
ఇన్స్ట్రుమెంట్ టైప్ అంటే డాక్యుమెంట్ నేమ్ అండి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ ఏంది, దీనికి డీడ్ ఆఫ్ ట్రస్ట్, అందుకే ఇక్కడ డీడ్ ఆఫ్ ట్రస్ట్ అని టైప్ చేశాను. నెక్స్ట్ బారోవర్. బారోవర్ అంటే ఏం లేదండి, మన ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళే బారోవర్ అంటారు. ప్రాపర్టీ ఓనర్నే బారోవర్ అంటారు లేదా ట్రస్టర్ అని కూడా అంటారు. ఇక్కడ బ్రెయిన్ ఏ స్లాటర్ అండ్ అన్మ్యారీడ్ మ్యాన్ మనం ఇక్కడ ఆల్రెడీ టైప్ చేస్తున్నాం అనుకుంటాను. జస్ట్ కాపీ అని పేస్ట్ చేద్దాం. ఇక్కడ డీలో టైప్ చేసాం కదా, బ్రెయిన్ డబ్ల్యూ స్లాటర్ అన్మ్యారీడ్ మ్యాన్, జస్ట్ కాపీ చేద్దాం. టైం అంటే టైం వేస్ట్ కాకుండా. ప్రాపర్టీ ఓనర్ ఉన్నారు, ల్యాండర్ ఉన్నారు, కానీ డీడ్ ఆఫ్ ట్రస్ట్లో ఒక ఎక్స్ట్రా పర్సన్ వస్తారు, వాళ్ళే ట్రస్టీ. ఓకే, ట్రస్టీ నేమ్ కూడా ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎన్ని లెండర్ అండి, అంటే వాళ్ళకి లోన్ ఇచ్చిన ఎంటిటీ పేరు. అలాగే ట్రస్ట్ వస్తే ఫిడెలిటీ నేషనల్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఫిడెలిటీ టైటిల్ నేషనల్, ఓకే, ఫిడెలిటీ నేషనల్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫిడెలిటీ నేషనల్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ డేటెడ్ డేట్ అంటే ఆ లోన్ తీసుకున్న డేట్ అడుగుతున్నారు. డేటెడ్ డేట్ అంటే డీల్లో ఎగ్జిక్యూట్ చేసిన అంటే సేల్ చేసిన డేటు, ఇక్కడైతే లోన్ తీసుకున్న డేట్ అనమాట. May 15, 2010 ఇక్కడే ఉంటుంది. జస్ట్ May 15, 2010 కాపీ అండ్ పేస్ట్ ఇట్. నెక్స్ట్ రికార్డెడ్ డేట్ ఇక్కడే ఉండదు, 5/18/2010. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసేటప్పుడే అన్ని నోట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాం. సరే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ బుక్ అండ్ పేజ్ మనకు అవైలబుల్ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసాం. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కూడా ఇక్కడే ఉంది, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయడం అనమాట. ఓకే, ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. కమెంట్స్ అంటే డిఫెక్ట్స్ ఏం లేవు, జస్ట్ దాన్ని రిమూవ్ చేసేసి కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నాకు తెలిసి వాలంటరీ ఇన్కంబరెన్స్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసారంటే వాలంటరీ ఇన్కంబరెన్స్లో డీడ్ ఆఫ్ ట్రస్ట్, మార్గేజ్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వస్తాయి. రిమైనింగ్ లైక్ జడ్జిమెంట్స్ అండ్ లీన్స్ అన్ని ఇన్వాలంటరీ ఇన్కంబరెన్స్ వస్తాయి. కాబట్టి దీన్ని ఎత్తుకొచ్చి ఇన్వాలంటరీ ఇన్కంబరెన్స్లో యాడ్ చేయాలి. వాలంటరీ ఇన్కంబరెన్స్ ఒకటి ఉంది, ఓకే, అదే టైప్ చేసాం. నెక్స్ట్ ఇన్వాలంటరీ ఇన్కంబరెన్స్లోకి వచ్చేసి స్పేస్ ఇవ్వండి. ఇయర్ వైజ్ టైప్ చేయాలండి, ఏ ఇయర్లో లైక్ ఏది ఫస్ట్ రికార్డ్ అంటే అది. ఇక్కడ లీన్ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ అయింది 2018లో, కాబట్టి దీన్ని టైప్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ వచ్చింది, నోటీస్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ లీన్. నోటీస్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ లీన్ ఇలా టైప్ చేయాలి. ఫస్ట్ పార్టీ, ఇక్కడ లీన్లో ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అని ఉంటారు కదండి. అంటే ఎవరైతే క్లెమెంట్ ఉంటారో, అంటే ఎవరైతే కేసు పెడతారో వాళ్ళని ఫస్ట్ పార్టీగా తీసుకుంటాం. ఎవరైతే డిఫెండ్ ఉంటారో వాళ్ళని క్లెమెంట్ అంటారు, లేదంటే ప్లెయింటిఫ్ అంటారు. జడ్జిమెంట్లో అయితే ప్లెయింటిఫ్ అంటారు, లీన్స్ వచ్చింది క్లెమెంట్ అంటారు. ఎవరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని క్లెమెంట్ అంటారు, లేదా అసోసియేషన్ అంటారు. ఎవరు అమౌంట్ పే చేయాలో వాళ్ళని ఇక్కడ ప్రాపర్టీ ఓనర్ కానీ లేదంటే అక్కడ సెకండ్ పార్టీ అని కానీ అంటారు. ఇక్కడ చూస్తే క్లెమెంట్ ఎవరు అంటే ఎవరు ఈ లీన్ ఫైల్ చేశారో మన ప్రాపర్టీకి ఓనర్గా అగైనెస్ట్, అంటే ఓనర్కి అగైనెస్ట్గా అంటే రాన్సో బెల్లా విస్టా హెచ్ఓఐ ఏ నాన్ ప్రాఫిట్ హోమ్ ఓనర్స్ అసోసియేషన్, ఇక్కడ ఫస్ట్ పార్టీ లేదంటే క్లైమెంట్ అంటారు. వీళ్ళు లైక్ లీన్ క్లెయిమ్ చేయాలని అనుకుంటారు అగైనెస్ట్ మన ప్రాపర్టీ ఓనర్ అగైనెస్ట్గా. కాబట్టి ఇక్కడ రాన్సో బెల్లా విస్టా హెచ్ఓఐ హోమ్ అసోసియేషన్ లీన్.
రాన్సోబెల్లా. ఇక్కడ పైన మనం లీగల్ డిస్క్రిప్షన్స్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ ఉంది చూసారా, సబ్ డివిజన్ నేమ్ లాగే జస్ట్ రిమైనింగ్ ఉంది. ఇది ఇక్కడ నుండి కాపీ చేసుకున్నాం. ఫస్ట్ పార్టీ రాన్సోబెల్లా విస్టా HOA, like HOA, a non-profit homeowners association. Homeowners association. నెక్స్ట్ సెకండ్ పార్టీ, ఎవరైతే అమౌంట్ పే చేయాలో వాళ్ళు. డిఫెండ్ అంటారు, జడ్జిమెంట్లో అయితే డిఫెండ్ అంటారు, ఇక్కడైతే ఓన్ అంటారు. ఇక్కడ క్లెమెంట్ లైక్ రాన్సోబెల్లా విస్టా కదా. ఇక్కడ చూసారంటే కిందకు వచ్చి ఇది ఎవరికి అగైనెస్ట్గా ఉంటుందంటే మన ప్రాపర్టీ ఓనర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ప్రాపర్టీ ఓనర్ని చూపించాలి. కొన్నిసార్లు మెన్షన్ చేస్తారండి, ఇక్కడ ప్రాపర్టీకి అగైనెస్ట్గా చేస్తారు. కాబట్టి కొన్నిసార్లు ప్రాపర్టీ ఓనర్ నేమ్ ఇస్తారు, కొన్నిసార్లు జస్ట్ ప్రాపర్టీ అడ్రస్, దాని లీగల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. దట్ ఇన్ఫర్మేషన్ అండ్ బిహాఫ్ బ్రెయిన్ స్లాటర్ ఈజ్ ఆర్ రికార్డెడ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కామన్లీ నోన్ యాజ్. ఈ ప్రాపర్టీకి ఇతను ఓనర్ కదా, అతనికి అగైనెస్ట్గా డిక్లేర్ అయింది. ఇతను అసోసియేషన్ పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే $626. కాబట్టి ఇప్పుడు మన ప్రాపర్టీ ఓనర్ సెకండ్ పార్టీ అవుతాడు. సారీ, ఇక్కడ లైక్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి నేను టైప్ చేయట్లేదు, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తాను అంతే. సారీ, ఇక్కడ డాక్యుమెంట్లో ఎలాగ ఉంటే అలా చూపించవచ్చు. మా డాక్యుమెంట్లో తెలిసి ఫుల్ నేమ్ లేదు, బ్రెయిన్ స్లాటర్ అని మాత్రం ఉంది. ఇప్పుడు మీరు వద్దనుకుంటే ఆ మ్యారిటల్ స్టేటస్ తీసేయచ్చు. డేటెడ్ డేటు ఇక్కడ మనకుంది. డేన్ ఎప్పుడు రికార్డ్ అయిందంటే 8/14/2008లో. సారీ, లీన్ ఫైల్ అనేది డీడ్ కాదు, లీన్ 2018లో. అండ్ రికార్డెడ్ డేట్ అండి 8/13. సారీ డేటు రికార్డ్ డేట్ కన్ఫ్యూజ్ వేస్తున్నాను. 8/13 వచ్చింది డేటెడ్ డేటు, రికార్డెడ్ డేట్ వచ్చింది 8/14. లేదా మనం ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేసాం కదా, దాన్ని చూస్తే తెలుస్తుంది. డేటెడ్ డేట్ వచ్చింది August 13, రికార్డ్ డేట్ వచ్చింది August 14. 8/13/2008. మన దగ్గర బుక్ అండ్ పేజ్ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తున్నాం. కమెంట్స్లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా లీన్స్ ఇన్ఫర్మేషన్ కానీ జడ్జిమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ చూపించాల్సి వస్తే పే చేయాల్సిన అమౌంట్ చూపించండి. అమౌంట్ ఆఫ్ అని టైప్ చేసి ఆ అమౌంట్ చూపించండి, ఇబ్బంది లేదు. అంటే లైక్ ఎంత అమౌంట్ లీన్ అగైనెస్ట్గా పే లైక్ ఫైల్ అయింది అనేది అక్కడ చూపించవచ్చు. $626. లైక్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. $626. $626. యా. నెక్స్ట్ ఫైల్ అనేది జడ్జిమెంట్. ఇన్వాలెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కదా, కాబట్టి దీన్ని కాపీ చేసుకొని ఇంకొక కింద టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఫైల్ ఏంటి, డాక్యుమెంట్ ఏమొస్తుందంటే జడ్జిమెంట్ వస్తుంది. ఇది ఒక జడ్జిమెంట్. యాక్చువల్గా నేమ్ జడ్జిమెంట్స్ అని టైప్ చేసి ఉండాలి, ఇక్కడేం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ చూడండి జడ్జిమెంట్. మన కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ టైప్ జడ్జిమెంట్ అని రాసుకుందాం.
జడ్జిమెంట్ ఫస్ట్ పార్టీ అంటే ఇక్కడ ప్లెయింటిఫ్ అంటారు లేదా ఫస్ట్ పార్టీ అంటారు. లీన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అంటారండి. ఇక్కడ ఈ మాదిర జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ పార్టీ అని తీసేసి ప్లెయింటిఫ్ అని రాయొచ్చు, అంటే కేసు పెట్టేవాళ్ళు అనమాట. ప్లెయింటిఫ్. రాంచో బెల్లా విస్టా హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఐఎన్సి అనేది ఇక్కడ ప్లెయింటిఫ్. ఎక్కడో మనం టైప్ చేసినట్టున్నాము. రాంచో బెల్లా విస్టా హోమ్ ఓనర్స్ అసోసియేషన్. అదే కాపీ చేసాం కదా. హోమ్ ఓనర్స్ అసోసియేషన్, రాంచో బెల్లా విస్టా హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఐఎన్సి అని ఉందండి. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఐఎన్సి. నెక్స్ట్ డిఫెండెంట్. డిఫెండెంట్ దగ్గర ప్లెయింటిఫ్ ఫస్ట్ కేసు పెట్టే వాళ్ళని ప్లెయింటిఫ్ అంటారండి. ఎవరికి అగైనెస్ట్గా పెడితే వాళ్ళని డిఫెండెంట్ అంటారు. డిఫెండెంట్. డిఫెండెంట్స్ ఇక్కడ బ్రెయిన్ స్లాటర్, మన ఓనర్స్. ఆల్రెడీ అదేనే ఉంది కదా, ఏం చేంజెస్ అవసరం లేదని. జడ్జిమెంట్ ఎప్పుడు ఫైల్ అయింది అని ఒకటి, ఏ డేట్లో అని. ఇక్కడ ఇది డేటెడ్ July 15, 2020 ఉందండి. నోట్ ప్యాడ్లో రాసుకో ఉంటాం మనం. 7/15/2000 July 15, 2020లో అది ఫైల్ అయింది. అలాగే రికార్డ్ ఎప్పుడు అయిందంటే అండి, ఇక్కడ November 3, 2020లో రికార్డ్ అయింది. దాని ఇన్స్ట్రుమెంట్ నెంబరు, అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్కి ఇది అగైనెస్ట్ ఫైల్ అయిందంటే ఈ జడ్జిమెంట్ $4525, $4,525.04. 4525.40. అలాగే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ చేంజ్ చేయలేదు, దాని ఇన్స్ట్రుమెంట్ నెంబర్ వచ్చింది, ఇక్కడ నుండి కాపీ చేసుకోవచ్చు. ఇది అండి రిపోర్టు. ఇది ఓపెన్ ఎన్కంబరెన్సెస్, డీడ్స్, ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, కన్వేయన్స్ ఇన్ఫర్మేషన్, ఎన్కంబరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్టైమ్స్ మిస్లేనియస్ డాక్యుమెంట్స్ అన్ని కొన్ని దొరుకుతాయి. లైక్ నోటీస్ ఆఫ్ కమెన్స్మెంట్స్, అఫిడవిట్, లీజ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ. ఇప్పుడు మనం లీగల్ డిస్క్రిప్షన్ టైప్ చేస్తే రిపోర్ట్ రెడీ అండి. లీగల్ డిస్క్రిప్షన్. దానికోసం మనం లేటెస్ట్ డీడ్ ఓపెన్ చేద్దాం. లేటెస్ట్ డీడ్ నుండి తీసుకున్నాం. లైక్ Law 290 of Rancho Bella Vista Unit 2. Law 290. Unit 2 according to the plat. According to the plat of record.
according to the plat of record. In the office of the county recorder of Pinal County. Arizona record in cabinet. Cabinet E. Slide 39. అంతేండి, లీగల్ డిస్క్రిప్షన్ టైప్ చేసాం. ఇది మొత్తం మీదుగా మనం ప్రిపేర్ చేసిన రిపోర్ట్. ఇప్పుడు ఓకే, ఇది బోర్డులో అవసరం లేదు, నేను దీన్ని కూడా బోర్డులో పెట్టనుకున్నాను. ఇలాగా రిపోర్ట్ ప్రిపేర్ చేసి దీన్ని మనం సేవ్ చేసుకుంటాం అన్నమాట వన్ ప్లేస్లో. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ మనం ప్రిపేర్ చేసాం కదా, దాన్ని అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్ని కలిపి లైక్ మెర్జ్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన 2 సెర్చ్కి సంబంధించిన రిపోర్ట్ రెడీ. దానికోసం జస్ట్ అది సెర్చ్ చేసిన ప్లేస్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ మనం ఇందాక టైప్ చేసింది కావాలంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓపెన్ చేసి కరెంట్ ఓనర్ సెర్చ్ రిపోర్ట్ ఉంది, యాక్చువల్గా లాస్ట్ టైం చేసిన టెంప్లెట్ అది, జస్ట్ దాన్ని యూజ్ చేసి మీకు ఇవి చూపించండి. దీన్ని క్లోజ్ చేసి 2 ఓనర్ టెంప్లెట్ని రాసుకున్నాం మనకు లైక్ కన్ఫ్యూజన్ లేకుండా. సెర్చ్ రిపోర్ట్. ఇప్పుడు దీన్ని కూడా లైక్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికే లైక్ అక్కడే పేస్ట్ చేసుకొని మర్జ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది, అంటే నెంబరింగ్ ఇచ్చేదానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ రిపోర్ట్ ఉండాలండి ఎప్పుడు కూడా నెంబరింగ్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ఈ రిపోర్ట్కి నేను 0 అని ఇద్దాం. ఇప్పుడు టాప్లో ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ మెర్జ్ చేయడానికి జస్ట్ ఏం లేదండి, బ్రౌజర్ ఇదే బ్రౌజర్ ఓపెన్ చేసి ilovepdf ఆల్రెడీ వచ్చినట్టుంది, ilovepdf.com దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింకే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత కంప్రెస్ ఆల్ టూల్స్, ఇక్కడ మెర్జ్ పీడిఎఫ్ ఉంది కదా, ఆన్లైన్లో అవుతాయి. జస్ట్ సెలెక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి అంటే మనం సేవ్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళి ఫోల్డర్ లొకేషన్ కావాలంటే జస్ట్ లొకేషన్ కాపీ చేసుకోండి, క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ లొకేషన్ పేస్ట్ చేయండి, అవి తీసుకుంటుంది. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ మెర్జ్ చేయాలి అనేది వరుసగా నెంబరింగ్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఓకే ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ఆ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత 1 2 3 4 ఇవే కనిపిస్తున్నాయి, కానీ మనం సెర్చ్ చేసిన రిపోర్ట్ 0 అని ఇచ్చాం. అది కనిపించలేదు చూసారా, ఎందుకంటే ఇది పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే సెర్చ్ చేస్తుంటాయి. ఫస్ట్ దాన్ని పీడిఎఫ్లోకి మార్చాలి. అప్పుడు కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్, సెలెక్ట్ వర్డ్ ఫోల్డర్ ఉంది కదా, 2 సెర్చ్ మనం 0 ఇచ్చామే, అది లైక్ వర్డ్లో ఉంది.
కన్వర్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది డౌన్లోడ్ అయింది వేరే లొకేషన్లో. జస్ట్ అక్కడ పోయి దాన్ని కాపీ చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే వెబ్సైట్కి వెళ్ళి ఐలో పీడిఎఫ్లోకి వెళ్ళి జస్ట్ మెర్జ్ పీడిఎఫ్ సెలెక్ట్ ఫైల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే అవన్నీ లైక్ సేవ్ చేసామో అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఓపెన్ మెర్జ్ అండ్ డౌన్లోడ్. మెర్జ్ పీడిఎఫ్ అంటే మెర్జ్ చూడడానికి కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఆటోమేటిక్ ఇది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి షో ఇన్ ఫోల్డర్ తీసుకొని లైక్ అక్కడ కట్ చేసి మీకు ఎక్కడ కావాలో ఆ లొకేషన్లో పేస్ట్ చేసుకోండి. లేదా మీకు మామూలుగా డిఫాల్ట్గా డౌన్లోడ్స్ ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలని పెట్టుంటే క్రోమ్ సెట్టింగ్స్లో అది అక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా, దీన్నే సెర్చ్ రిపోర్ట్ అని పేరు చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. నౌ రిపోర్ట్ ఈజ్ రెడీ. మీరు కావాలంటే జస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూడండి. నేను డాక్యుమెంట్స్ అన్ని క్లోజ్ చేశాను, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ మీరు మర్జ్ చేసిన డాక్యుమెంట్లోనే వచ్చి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం క్రియేట్ చేసిన పీడిఎఫ్ ఇది. లైక్ ఎఫెక్టివ్ డేట్, ట్యాక్స్ స్టేటస్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అలాగే గ్రాంట్ ఇన్ఫర్మేషన్, వాలంటరీ ఇన్కమ్ రేషన్ అండ్ ఇన్వాలంటరీ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్, లీగల్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ డాక్యుమెంట్స్. నేను చెప్పాను కదా డిసెండింగ్ ఆర్డర్ అని. ఓ సారీ ఫ్రెండ్స్, మనం రివర్స్లో ఇచ్చినట్టున్నాం ఆర్డర్ నెంబర్. డీడ్స్ కూడా అంటే ఓల్డ్ టు న్యూ ఉన్నాయి కాబట్టి ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇది రాంగ్. ఇప్పుడు లేటెస్ట్ డీడ్ ఫస్ట్ ఉండాలి. సారీ, ఏం మాడకన్నా చెప్తున్నాడేమో అనుకున్నారా? ఇక్కడ రాంగ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి కొద్దిగా లేట్ అయిందండి, సారీ ఫర్ దట్. ఇప్పుడు లెక్క ప్రకారం ఇది ఫస్ట్ ఉండాలి. దానికోసమని ఇప్పుడు దీన్ని నెంబర్ 1 అని ఇస్తాం, ఎందుకంటే ఇది లేటెస్ట్ డీడ్. డీడ్స్ కన్వెన్స్ డాక్యుమెంట్ ఎప్పుడు లైక్ డిసెండింగ్ ఆర్డర్ ఉండాలి, లోన్ డాక్యుమెంట్స్ ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఉండాలి. అంటే డీడ్స్ ఎప్పుడు లేటెస్ట్ డీడ్ నుండి ఓల్డ్ డీడ్ వరకు. ఇది లేటెస్ట్, దానికన్నా ముందు వచ్చింది ఇది. ట్రస్ట్ ఈజీలీ ఓపెన్ సెల్ కాబట్టి ఇక్కడికి వచ్చి దీనికి 2 లైక్ నెంబర్ 2 అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మర్జ్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు చూడండి 2010 డీడు, దానికన్నా ముందు ట్రస్టీ డీడ్ అపాన్ సేల్ ఇది 2005 డీడు. డిఓటి మాత్రం ఫస్ట్ 2010, 18, 20 ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మళ్ళీ ఒకటి రిపోర్ట్ డౌన్లోడ్ ఉంది. ఐలో పీడిఎఫ్ మెర్జ్డ్. ఇదే మీకు కావాల్సిన రిపోర్ట్. సర్చ్ ప్యాకేజ్. దీన్ని ఇక్కడ నుండి కాపీ చేసి ఎక్కడైతే టూ సర్చ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మీ రిఫరెన్స్ కోసం. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, మనం ప్రిపేర్ చేసిన రిపోర్టు ప్లస్ డాక్యుమెంట్స్ ఇది మనం క్లయింట్కి పంపిస్తే వాళ్ళు దీన్ని బట్టి పాలసీ కానీ కమిట్మెంట్ కానీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. 2010 డీడ్, దానికన్నా ముందు ట్రస్టీ డీడ్ అపాన్ సేల్, ట్రస్టీ డీడ్ అపాన్ సేల్, దానికన్నా ముందు స్పెషల్ వారంటీ, మార్ట్గేజెస్ స్టార్ట్, డీడ్ ఆఫ్ ట్రస్ట్, నెక్స్ట్ లీన్ వస్తుందండి. నెక్స్ట్ లీన్ 2018, నెక్స్ట్ జడ్జిమెంట్ 2020. ఈ విధంగా అని రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనం కానీ క్లయింట్కి కానీ లేదా ఎగ్జామినేషన్ టీమ్కి కానీ పంపిస్తే వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని కమిట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద 2 సర్చ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం ఎలా, అలాగే సెర్చ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాస్ట్ వీడియో మనం చూసాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కన్నా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఫీల్డ్లో టైటిల్ ఫీల్డ్లో కానీ మార్ట్గేజ్ ఫీల్డ్లో కానీ ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోని రిఫర్ చేయడం ద్వారా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.